హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ని షేర్ చేసుకోబోతున్నానండి. చాలామంది అనుకుంటూ ఉంటారండి వైట్ రైస్ తినడం వల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారని. కానీ నేను చెప్పే విధంగా కనుక మీరు తీసుకుంటే డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారండి. మనం డైలీ తీసుకునే లంచ్ ప్లేట్లు కంపల్సరీ ఫైబర్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉండేటట్టు తీసుకోవాలండి. ఈరోజు మీకు అలాంటి లంచ్ ప్లేట్ని షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా మనం క్యాప్సికమ్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ క్యాప్సికంలో మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అలాగే గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. క్యాప్సికమ్ చాలా మంచిదండి హెల్త్కి. మనం చేసుకునే వంటకాలలో వారానికి 2 సార్లైనా క్యాప్సికమ్ యాడ్ అయ్యేటట్టు చూసుకోండి. దీనికోసం ముందుగా 2 క్యాప్సికమ్ తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని లోపల సీడ్ పార్ట్ మొత్తాన్ని కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీరు ఏ కలర్ ఉన్న క్యాప్సికమ్ అయినా పర్లేదండి, గ్రీన్, రెడ్, ఎల్లో ఇలా ఏ కలర్ ఉన్నా సరే క్యాప్సికమ్ వాడుకోవచ్చు. వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి దూరగా వేగనివ్వండి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. అప్పటి వరకు కూడా మీరు వేయిస్తూ ఉండాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఎర్రగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకుందాం. క్యాప్సికమ్ మరీ మెత్తగా మీరు ఫ్రై చేసుకోకండి, టేస్ట్ బాగోదు. అక్కడక్కడ మనకి క్రంచీగా తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు. ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా క్యాప్సికమ్ని వేయించుకుంటే సరిపోతుంది, తొందరగానే మగ్గుతాయండి. ఇలా క్యాప్సికమ్ కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం కూడా వేసుకోండి. మనం వేసుకున్న ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ కూరకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. ఈ విధంగా కొబ్బరి తురుము వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి క్యాప్సికమ్కి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రోటీన్ కోసం ఎగ్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎగ్స్ తినని వాళ్ళైతే ఈ ప్లేస్లో పన్నీర్ యాడ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక 3 కోడిగుడ్లని ఉడికించుకొని తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని కోడిగుడ్లని కూడా మధ్యలోకి కట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఏ ప్యాన్లో అయితే కర్రీ చేశానో అదే ప్యాన్లో ఈ ఎగ్స్ని కూడా ఫ్రై చేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్స్ని ఈ విధంగా వేసుకోండి. ఈ కోడిగుడ్లు మొత్తాన్ని కూడా ఈ విధంగా అట్లకాడ సహాయంతో అటు ఇటు తిప్పుతూ చక్కగా ఎర్రగా కాలేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా కోడిగుడ్లు అన్నీ కూడా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, ఇంకేం అవసరం లేదండి. ఈ 3 ఉంటే చాలు. వీటిని వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఈ గుడ్లను కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇది మీకు సాంబార్లోకైనా లేదంటే పప్పులోకైనా నలుచుకోవడానికి చాలా బాగుంటుందండి. అండ్ చాలా సింపుల్గా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టమాటా పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పప్పులో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో నేను ఎర్రకంది పప్పు వేస్తున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిది. అంతేకాదండి, ఇందులో టమాటాలు వేయడం వల్ల గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుందన్నమాట. దీనికోసం ముందుగా ఒక గ్లాసు ఎర్రకంది పప్పును తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా శుభ్రంగా కడిగి నీళ్లు మొత్తం వంచేసిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఒక 2 మీడియం సైజ్ టొమాటోని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇందులోకి ఒక 2.5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి. మనం 1 గ్లాసు కందిపప్పు వేసాం కాబట్టి 2.5 గ్లాసులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా నీళ్లు మొత్తం పోసిన తర్వాత ఒకసారి బాగా కలబెట్టుకోండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు.
ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, పప్పు మొత్తం కూడా చక్కగా ఈ విధంగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఒకసారి పప్పు గుత్తితో కానీ లేదంటే ఈ విధంగా చిప్పగంటతో కానీ చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి మెత్తగా. ఇందులోకి రుచికి తగ్గట్టుగా కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండు పడని వాళ్ళైతే స్కిప్ కూడా చేసేయచ్చండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం ఎక్కువ పడదండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇది ఉడికే లోపల మనం దీనికి పోపు పెట్టుకుందామండి. పోపు కోసం ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకోండి. 2 ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంచి వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. వెల్లుల్లి చక్కగా వేగి పప్పు తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్. మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పోపు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దీనిని మనం ముందుగా ఉడికించుకున్న పప్పులో వేసుకుందామండి. దీంతో పాటే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. నేను ఇక్కడ ఉప్పు వేసే క్లిప్ మిస్ అయిందండి. మీరు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి టమాటా పప్పు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం అలసందల ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ అలసందలు హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం ఇలాంటి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని కూడా చక్కగా వేగనివ్వండి. ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయండి ఈ విధంగా ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఉడికించిన అలసందల్ని వేసుకుందామండి. ఇవి ఉడికించేటప్పుడే నేను కొద్దిగా సాల్ట్ వేసానండి, మీరు చూసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా వీటిలోకి బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ అలసందల ప్లేస్లో మీరు లావు శనగలు, సన్న శనగలు లేదంటే రాజ్మా ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చండి. హెల్త్కి అయితే చాలా మంచిది. లేదు మాకు పోపు వద్దు అనుకుంటే కనుక ఉడికించైనా డైరెక్ట్గా అయినా తీసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇవన్నీ చేసుకోకపోయినా మనం రెగ్యులర్గా ఉండే లంచ్ ప్లేట్లో కంపల్సరీ ఫైబర్ అండ్ ప్రోటీన్ అయితే ఉండాలండి తప్పనిసరిగా. దీంతోపాటు మనం తీసుకునే రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని తీసుకున్నాం అనుకోండి, తప్పనిసరిగా వెయిట్ లాస్ అయితే అవుతారండి. మీకు ఈ బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.